ప్రోత్సహిస్తున్నటువంటి ఫోటోగ్రఫర్ చిన్నరాజన్న గారిని ఆవిష్కరించడం ఫోటోలా వీడియో కదా వీడియోనే ఇచ్చిండు కదా నేను కదా ఎత్తాను మరి రంజిత్ పంపిస్తాను కవి పరిచయం ముందు వారు నాకు దాదాపుగా 89 వచ్చిన పరిచయం కన్నుడు పరిచయం వారి ముక్కుసూటి మనిషి ఒక మాట లేదు అంటే అతనికి నచ్చిన పని ఎన్ని ఇబ్బందులైనా కానీ దాటుకుంటూ పోతుంది. అంటే నాకు ఏమాని కలుగుతుందంటే ఎన్ని కష్టాలైనా ఎంత ఇబ్బందులైనా సత్యాన్ని పలకాలి అనే మాట. అంటే తనకు నచ్చితే ఎందుకు ఒకసారి మీరు గమనించండి, వారు కూర్చుండటానికి ఓపిక లేదు. అంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ పోయిన సెప్టెంబర్లో దీన్ని అచ్చు చేయించగలిగించింది. ఈ సెప్టెంబర్లో ఆవిష్కరణ ఆయన పట్టుదల అన్నట్టే కదా. అంటే సహజంగా అంత పట్టుదల మనిషి. అప్పుడు మంచిగా ఉండేది. ఆయన 89లో ఒక నాటికలో పాత్ర వేసింది. అంటే ఈయన రచయితనే కాదు, కళాకారుడు, మంచి కళాకారుడు. పుస్తకాలు ఉన్నాయి. 89లో ఒక నాటికేసింది, 91లో ఒక నాటికేసింది, 94లో ఒక నాటికేసింది. అట్లా మురళీ మోహనాచారి యొక్క ఆశీర్వాదం బాగుంది. ఆ సారుకు శిష్యుడు కూడా. ఈయన కవే కాకుండా కళాకారుడు. మరి అప్పటి నుండి తనకు నచ్చినటువంటి కవితలు, పాటలు ఇటువంటివి రాస్తాడు. తను అంటాడు, నాకు ఒకసారి ఏమన్నాడంటే, అన్న మీ పుస్తకాలు చదివితే నాకు ఇంకా ఒక శక్తి, ఆక్సిజన్ పెట్టినట్టుగా అనిపిస్తుంది అని అంటాడు. విద్య ఎవరి సొత్తు అనే పుస్తకము 88లో ఆవిష్కరణ, 87-88. అప్పుడు శివరాజన్న సారు అక్షరభూజుల కోఆర్డినేటర్గా పనిచేస్తుంది. నేను తిరిగిన సార్. అంటే అప్పుడు రిలీజ్ అయిన పుస్తకాన్ని నేను ఒక 100 సార్లు చదివినాను. అంటే ఆయనకు అంటే అధ్యయనం మీద కూడా ఎంత మక్కువ ఉన్నదో చూడు. బాగా చదివినోడే, అంటే బాగా డిగ్రీ చేసినోడే పుస్తకం మీద పట్టుత్వం ఉంటుంది అంటున్నాను. నేను మాత్రం నమ్మాలి. పట్టుత్వం ఉన్నోడే బాగా చదివినోడు పట్టుత్వం అంటే తక్కువ అయినా కానీ ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నా కానీ అంత పట్టుత్వం స్టడీ మీద ఉన్నది కాబట్టి పుస్తకం రాయలేదు. ఇంకా నన్ను రాజకీయ అరంగేట్రం కూడా చేసింది. అంటే వాళ్ళ యొక్క తాతగారి ప్రోత్సాహం బాగున్నది అసలు.
రాజకీయంగా వచ్చి వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ కూడా. ఆ రోజులలో అసలు పుత్తూరు రాజయ్య అంటే మేడిపల్లిలే కాదు, లింగపురం లాంటి ఊళ్ళలో కూడా మంచి ఈ ఆర్గనైజేషన్లో ఒక యూత్ ఆర్గనైజేషన్లో మంచి యాక్టివ్ ఉంది. నేనేదో నాకు ఫోన్ లేదు, ఫోన్ ఒక మాట చెప్పగానే ఆ పని చేసి పెట్టాను. అంటే ఎంత యాక్టివ్ ఉందంటే ఎంత యాక్టివ్ ఉండడం అంతా ఆయనకు సహకరించలేదు. అయినా కానీ అతను గ్రేట్గా నేను అతను అనుకుంటా. నా ముందు మాటలు కూడా ఆయన గురించి రాసిన, నాకు తెలిసిన మొత్తం రాసిన. వారు కళాకారుడిగా ఒక నాటికలో చూసి ఈ లెవెల్లో నన్ను అడిగినప్పుడు ఏర్పడదు. నేను కూడా కళాకారుడు. 87లో నేను విద్యావరిశత్తులో పాత్ర వేసిన, ఒక ఫోటోగ్రాఫర్ నాగరాజు, మరొకరిని కూడా పాత్ర వేసిన. ఈ యొక్క పుత్తూరు రాజయ్య నీతి శతకం అనేది పేరు. మరి వారికి వేమన, సుమతి శతకాలు పద్యాలు ఉన్నాయి కదా, వారి యొక్క వారి గురించి ఆలోచించి వారి యొక్క పద్యాలు చదివి నేను కూడా సొంతంగా ఒక మొత్తం వేమన వ్యక్తుడు వరకు విశ్వరామ అని వినరా సుమతి అంటే తను అంత చదివిండు కాబట్టి నేను కూడా పెట్టాను ఒక మొక్కని ప్రత్యేకించి అని. వాళ్ళ నాన్నది కాదు, అతనిది కాదు, మరి ఎవరిది పెట్టిండో తెలిసేనా? వాళ్ళ యొక్క తాత. తన ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉందంటే మూలాలను మర్చిపోతుంది. మూలాలను మర్చిపోయేవాడు వాడు ఎప్పుడు కూడా గెలవడు, ఆడుతూనే ఉంటాడు కానీ గెలవడు. మూలాలను మర్చిపోనప్పుడే ఉనికి అనేది తను. నేను దాంట్లో బాగా మెచ్చుకున్నాను. సార్ కూడా నాతో డిస్కషన్ చేశాను. లేదు, తండ్రి లేదు, తాత లేదు, నిజంగా మరి. ఎందుకంటే ఇంత గొప్పవాడు వాళ్ళ తాత. అందుకే వాళ్ళ తాతని వాళ్ళ తాత పేరు జగ్గయ్య, పుత్తూరి జగ్గయ్య. ఆయన రాసిన ఈ యొక్క దాంట్లో నేను ఒకటి చదివి వినిపిస్తాను. కలిసి ఉన్నచో సోదరులు కలుగు జయము, కలిసి ఉన్నచో సోదరులు కలుగు జయము, అన్నదమ్ముల ఐక్యత అవసరము, కలుగు పోరుతో నష్టము కలుగుము. జగ్గయార్యు పౌత్రుండు రాజయ్య అనేది. ఇక్కడ ఎంత ప్రాస ఎట్లా చూసి చేసిందంటే నిజంగా అన్న, నాకన్నా చిన్నవాడైనా కానీ అన్న రాజన్న మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను. జగ్గయార్యు పౌత్రుండు, జగ్గయార్యు పౌత్రుండు రాజయ్య అని. ప్రాస ఎంత కలిసి అంటే కలిసి ఉన్న సోదరులు కాదంటే అన్నదమ్ము. నేను నా లైన్లో నేను చెప్తాను, నా ముందు మాటలు కూడా రాసిన 4 లైన్ల పద్యము 1 గంట ప్రసంగంతో సమానం, 2 గంటల నాటికతో సమానం. అంటే అది విశ్లేషించి చెప్పినట్టయితే అంత గొప్పది కవిత కానీ పద్యం కానీ. మరి ఇందులో ఒక 8-9 పేజీల కథ రాయచ్చు. ఇది ఒక 4 లైన్ల పద్యం. కలిసి ఉన్నతో సోదరులు కలుగు చేయాలి. అన్నదమ్ములు ఉన్నాము, అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడే అది మన ఏళ్ళ లెక్క. అయితే ఇక్కడ తమ్ముడు చిన్నప్పుడు అన్న నడిచిపోతూ ఉంటే పడిపోతాడు. ఆయన చూడడు, ఎక్కడి నుండో ఉరికొచ్చి
ఆనికాడే పడిపోయాడు తమ్ముడు. కానీ వీడు ఏమంటాడు తెలుసా, ఎవర్రా నిన్ను నూకేసినోడు, ఎవరా నిన్ను వడగొట్టినోడు, వాడు ఎవర్రా అని. అంటే ఏగు పన్ను ఇంకా అటువంటిది తినేకాడ కూడా తమ్ముడు ఇవ్వరా అన్న ఇగో ఇట్లా పెట్టుకున్నాడు. ప్రతిదీ స్కూల్లో కానీ ఇంటికాడ కానీ బయట కానీ ఇక్కడ మధ్యని గెలిస్తే ఈడింతడం ఇక్కడ ఆడతాడు ఉంటాడు. అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఆ మాదిరిగా అన్నదం. కానీ పెళ్ళిళ్ళు అయినాక ఏమవుతుంది, అవన్నీ ఏందో మర్చిపోయినట్టు మాసిపోయినట్టు అయింది. ఆ మాసిపోయినట్టు అయ్యే వరకు అక్కడ ఒక అపోహ కలుగుతుంది. అది అపోహనే, వాస్తవం కాదు. ఏం అపోహ? అవగాహన లేక అపోహ. ఏంటిదని అంటే పిల్లలు వచ్చినాక అందరం రాసిపోయారు మనకు మంచిగా చిన్నప్పుడు చూసిన పిల్లలు రాగానే మనకు రాసిపోయారు కొట్టుకుంటూ తప్పదు, చాలా తప్పు. వాళ్ళు వచ్చినాక అటువంటి జరగవు. ఎందుకు జరగనని నేను చెప్తున్నట్టే అవగాహన లోపం అంటారు. మనకు ఒక అవగాహన ఇప్పుడేమన్నా మూలాలను మర్చిపోయిన వానికి ఉనికి అనేది ఉండదు. ఇక్కడ మర్చిపోయిండ్రు, వ్యామోహంలో పడిపోయిండ్రు. ఇది లేకపోతే నాకేం కట్టనే ఒక బానిసగా మారిపోయింది అంతే తప్ప పాపం వచ్చిన ఆడవాళ్ళ తప్పు కాదు. అట్లా జరుగుతుంది. ఇక భూముల కాడికి ఎకరం భూమి కాడ పంచుకుంటాం, ఇల్లు పంచుకున్నారు అంతనే మంచిగా. ఒక జానెట్ తక్కువతే కత్తులు కరవలు గడపలు గొడవలు చెప్తుంది జానెట్ జాగా కోసం. అది ఏమి నువ్వు తింటేది నేను తింటేదిరా అని చిన్నప్పుడు కంచంలో తిన్నప్పుడు అనే మాట ఇప్పుడు గొడవలు. అంటే అక్కడ కూడా మన పెళ్ళి వస్తుంది. అది ఎప్పుడు చేసాడు, అది అసలు రాదు, అది ఎప్పుడు వరకే చేసింది కాదు. అది అవగాహన లోపం. అంటే ఇతను రాసిన దాంట్లో ఇన్ని అర్థాలు ఇంకా చెప్తాను. కలిసి ఐక్యత ఏదే కాదు. ఇవాళ దేశం గురించి చూసుకున్నా సరే బయట దేశాలల్లో అన్ని పక్కకి జనం ఎక్కువైండ్రు. ఏ దేశంలో చాలా బాగున్నారు, అది గుంజుకుందాము యుద్ధానికి సిద్ధమవుతుంది బయట దేశం దృష్టిలో పెట్టుకుంది. కానీ ఈ దేశంలో కులాలు మతాలు పెట్టుకొని విడిపోతుంది. విడిపోయినప్పుడు మనలో ఐక్యత ఎక్కడ ఉంటుంది, అన్ని యుద్ధం చెప్పగలరు పోలే. ఇట్లా ప్రతిదీ తీసుకున్నట్టయితే ఈ కలిసి ఉండేదాని గురించి ఎన్నో తీసుకున్నా ఇది గొడవలు. ఇక ఇది 4 లైన్లు సరిపోదు. ఇది అన్నదమ్ముల విషయంలో ఇట్లా. ఇతను పుట్టిన ఊరు కాని నుంచి అందరికి ఉండదు ఈ ఆలోచన. పుట్టిన ఊరు కన్న తల్లి ఒకటే. జగతినాంధ్రలోని కరీంనగర్ సీమ. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి జగతినాంధ్రలోని కరీంనగర్ సీమ మైత ఇబ్రాహిం పట్టణం మండలమున నేదిని నాది బొమ్మల నేడికి జగ్గయారి పౌత్రుడు రాజయ్య. పుట్టిన మండలం చెప్పుకొని అక్కడి నుంచే ప్రారంభించింది రాజయ్య. అట్లా చెప్పుకుంటూ పోతే ఇది 106 రాసిండు. ఈ 106 అయితే శతకం అనగానే చాలామందికి నేను కూడా ఉంటుంది ఫస్ట్లో నాకు ఏదో పూర్తి సాహిత్యం పడుతుంది. నేను శతకం అంటే దేవుళ్ళ గురించి మాట్లాడాను, దేవుడు ఇవే అంటే కాదు అని ఇప్పుడు తెలిసింది. నేను వాడు ఇప్పుడు అన్యరాజ్యం సార్ చూస్తేనేమో ఇదేదో ఉన్నది గుట్టల గురించి దేవుళ్ళ గురించి లోపలే అంటే అభ్యుదయం ఉంది. రాజయ్యది కూడా అభ్యుదయమే ఉంది. చాలా మంచి ఇవి ఉన్నాయి.
అప్పు చేయుటే జగమందు తప్పు నిజము. అప్పు చేయుటే జగమందు తప్పు నిజము. అప్పు గడవాని తెచ్చి నడికచి పాపములు చేయు మనసెంతో తాపపడు జగ్గయారి పోతుంది రాజయ్య. అప్పు చేయడం ఏంటి? అప్పు చేయటే జగమందు తప్పు నిజం. మరి అప్పు చేయకపోతే నాది కాదు. అప్పు అనేది అవసరానికి మాత్రమే ఉండాలి, దానివల్ల ఇబ్బంది ఉండదు. నేను ఒక ఉదాహరణ ఈ మధ్య అన్ని నా దగ్గర పంచం నచ్చాయి అని దగ్గర పైసలే ఉన్నాయి, 4 చిట్టులు. అదేంటి అప్పు చేసుడే కదా, అంటే నీకు అధిక ఆకలి అన్నట్టే కదా. నన్ను రాసిందంట అది కూడా అర్థం. నీకు సాధన అయితే చేయం. లేదు లేదు నేను ఇంకా తెచ్చుకుంటానంటే నీకు ఏమైతే ఇంకా తెచ్చుకుంటా? పాపములు చేయు మనసెంతో తాపపడు. ఎప్పుడు చూసినా అల్లరినే ఉంటుంది, ఎప్పుడు చూసి మానసికంగానే ఉంటుంది, ఎప్పుడు నువ్వు ఎందుకుండవు? నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకున్నావు. వెళ్ళినంత నేను తను ఇట్లా చదువుకుంటూ పోతే మరి సమయం లేదు కాబట్టి ఇట్లా ఇది చాలా ఇది చదవండి, అన్ని అభ్యుదయంగా ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సినది ఎంతైనా ఉన్నది అని చెప్తూ రాజయ్య గారికి మా సంస్థ తరఫున చిన్న స్వేచ్ఛ సాహిత్య సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము సన్మానం చేస్తాము. నరేందర్ నాకు రానాలని ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్ నేను రానాలని మంచిగా ఒకసారి పైన చుక్క రావట్లేదు కొంచెం